హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణపతి బప్ప మోరియా. సో ఈరోజు నేను ఏడున్నా అంటే ధూల్పేటలో ఉన్న శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ దగ్గరికి వచ్చేసిన. సెకండ్ అప్డేట్ ఇద్దామని చెప్పి నేను వచ్చిన. ఇక్కడ వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి, పెయింటింగ్స్ ఇవన్నీ. సో మీకు మళ్ళీ ఒకసారి మొత్తం వీడియో నీట్గా చూపిద్దాం అనేసి వచ్చేసిన. ఓకే, మీరు ఈ లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే చాలా మిస్ అవుతారు అనమాట. ఓకే, లెట్స్ గో. ఇదిగోండి మన ఫస్ట్ వీళ్ళది వచ్చేసి శాంపుల్ పీస్ అనమాట. చూసుకోవచ్చు, కింద పాదాల నుంచి మొత్తం ఫినిషింగ్ చూసుకోవచ్చు. వీళ్ళది ఆయిల్ పెయింటింగ్ వచ్చిందనమాట. వీళ్ళ ఐస్ చూడండి ఒకసారి, చాలా నీట్గా వచ్చింది. ఐస్, బొట్టు, ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ చేతులు కూడా చూసుకోవచ్చు ఒకసారి, ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చిందనమాట. ఇట్లా ఒరిజినల్ ధోతితోనే వస్తుంది అవుట్పుట్. ఓకే, అన్ని మోడల్స్ ఒకసారి చూద్దాం ఒకసారి. ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది అనమాట ఈ వినాయకునికి. అని ప్రతి మోడల్కి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఒకసారి మనం కవర్ చేసేద్దాం అన్నీ ఒకసారి. ఈ వినాయకుడు చూడండి, వర్క్ అయిపోయింది అనమాట. దాని తర్వాత మోడల్ అనమాట. ఈ మోడల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఆప్షన్ అంట, మనకి కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు ప్రైస్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. ముంబై మోడల్ గణేశుడి కోసం మనం ముంబై ఓన్ అవసరం లేదు, మనకి ఇక్కడ ధూల్పేటలో కూడా దొరుకుతున్నాయి అనమాట. చూసుకోవచ్చు. నెక్స్ట్ వినాయకుడు, నేను అన్ని వినాయకులు అన్నీ నేను నీట్గా చూపిస్తూ ఉంటాను దనదన, మీరు చూసేయండి. అన్నీ చూపిస్తున్నా కాబట్టి కొంచెం టైం అటు ఇటు అవుతుంది. జర మీరు లాస్ట్ దాకా చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోవచ్చు, అన్ని ముంబై మోడల్ అనేది ఉన్నాయి. ఇక్కడ కింద మౌంటైన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు ఈసారి చాలా ఫేమస్ అవుతుంది. ఏ షెడ్లో అయినా చూడండి మీకు ఇట్లా వినాయకుడు 3 తలలతో కనిపిస్తున్నాడు అనమాట. చూసుకోవచ్చు, నేను ఆ రోజు ఇది వినాయకుడు మీకు సరిగ్గా చూపించలే. సో ఇప్పుడు చూడండి, మంచిగా చూపిస్తున్నా. ఆఫ్ ద యూనిక్ గణేశుడు అనమాట ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కింద మొత్తం సర్పాలు వచ్చినాయి, దాని మీద వినాయకుడు కూర్చొని ఉన్నారు అనమాట. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి ఒక 14 feet వరకు ఉంది. ఇంకొక యూనిక్ గణేశుడు, బడా గణేశుడు అనమాట. డోల్ మీద నించొని ఉన్నాడు ఈ వినాయకుడు. చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఈ వినాయకుడు ఒక 16 feet వరకు ఉండొచ్చు హైట్. పైన రేకులు తగిలిండు. చిన్న వినాయకులు కూడా ఉన్నాయి చూడండి. ఈ వినాయకులు అన్నీ 8 feet ఉన్నాయి అనమాట. విత్ ఆర్చ్ ఉంది ఆప్షన్, ఇక్కడ మీకు వితౌట్ ఆర్చ్ కూడా ఉందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ కాన్సెప్ట్ అనమాట వీళ్ళది. అంటే ఇక్కడ నాకు తెలిసి ఇది కస్టమైజ్ చేయించారు వీళ్ళు ఎవరో, పికాక్తోని వెనక ఆర్చ్ వస్తుంది అనుకుంటా. చూసుకోవచ్చు, బుక్ అయిపోయింది, నజర్ కూడా పడకుండా అది కట్టినారు. చూసుకోవచ్చు, ఇది ఇంకొక మోడల్ గణేశుడు. డమరు మీద ఫ్లవర్ వచ్చింది అనమాట, లోటస్. ఇక్కడ యూనిక్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం 61 యూనిక్ మోడల్స్ ఉన్నాయంట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది నెమ్మలి మీద గణేశుడు నించొని ఉన్నారు అనమాట. ఆ వినాయకుడు లోటస్ మీద నించొని ఉన్నారు. ఈ వినాయకుడు కొండ మీద నించొని ఉన్నాడు. ఈ వినాయకుడు శంఖం మీద నించొని ఉన్నాడు అనమాట. బాగున్నాయి ఇక్కడ వినాయకులు. సింహాసనం మీద నించొని ఉన్న వినాయకుడు అనమాట. డమ్మరుకి చుట్టుకున్న నాగపాము, దాని మీద ఉన్న వినాయకుడు బాగుంది అనమాట గణేశుడు. ఇంకొక వినాయకుడు ఎంతైనా ఇట్లా ధూల్పేట రాగానే ఒక ఎనర్జీ వచ్చేసి. ఇక్కడ మస్తు పెద్ద గణేశులు కూడా ఉన్నాయన్నమాట. పెయింటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి. యూనిక్ మోడల్స్ అనమాట ఇవన్నీ. 25,000 నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి వినాయకులు. ఇవన్నీ హైట్ వచ్చేసి 5 to 6 feet ఉన్నాయి. చూసుకోవచ్చు, కింద చూడండి. ఈ వినాయకుడు సేమ్ నా అంతానే ఉన్నారు అనమాట. 6 feet ఉన్నాడు, సారీ 5 చేంజ్ చేసి. ఇంకొక మోడల్ యూనిక్ కాన్సెప్ట్ అనమాట. చూసుకోవచ్చు, ఇవన్నీ 25,000 నుంచి స్టార్టింగ్ అన్నాడు. మరి చూడాలి, మరి ఒకసారి వచ్చి మీరు మాట్లాడండి రేట్స్. చూసుకోవచ్చు, ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ యూనిక్ కాన్సెప్ట్స్. ఫిష్ అనమాట, చేప మీద ఉన్నారు వినాయకుడు. పెయింటింగ్ మొత్తం అయిపోయింది. ఈ వినాయకుడు చూడండి, కింద హనుమాన్జీ వచ్చిండు, పైన గణేశుడు వచ్చిండు అనమాట. ఈ వినాయకుడు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చిన్న వినాయకులు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. చూసుకోవచ్చు, బాగున్నాయి డిజైన్స్. ఈ వినాయకుడు కూడా బాగుంది. కొత్తగా చూస్తున్నా నేను, ఈ మోడల్ చూడలే ఈసారి.
చూడండి ఇది కూడా ఇంకొక యూనిక్ కాన్సెప్ట్ అన్నమాట. చూసుకోవచ్చు చాలా ఉన్నాయి. ఇగో ఇట్లాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. మూషిక్ మన గణేశుని ఎత్తుకొని ఉన్నారనమాట. పెయింటింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి వీళ్ళది పెయింటింగ్ మంచిగా చేస్తున్నారు, బాగున్నాయి, షైన్ అవుతున్నాయి. అన్ని ఆయిల్ పెయింట్స్ ఉన్నాయి అన్నమాట. చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వినాయకుడు అప్డేట్ కూడా చూడండి. ఇక్కడ దాకా అయింది అనమాట బ్రో మీ గణేశుడు. చూడండి వినాయకుడు పెయింటింగ్ అవుతుంది. చూసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉన్నాయి వీళ్ళ కాడ. చూసుకోవచ్చు వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ బాగుందన్నమాట. అయ్యప్ప స్వామి మోడల్, స్వామి శరణమయ్యప్ప. నెక్స్ట్ చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఒక 55 days to 60 days కూడా లేదు, చాలా తక్కువ రోజులే ఉంది వినాయక చవితికి. ఇక్కడ మాత కూడా వచ్చినారు. అమ్మవారికి కూడా వీళ్ళు ఒరిజినల్ చీర వచ్చిందనమాట, పెయింట్ కాకుండా. వినాయకుడు ఫినిషింగ్ బాగుంది, ఐస్ కానీ బొట్టు కానీ. చూడండి చాలా కలెక్షన్ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ముంబై మోడలే కాదు, మన దుల్పేట్ మోడల్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని చూసినా మన దుల్పేట్ మోడల్ చూడంగానే ఒక ఆనందం వస్తుంది అనమాట. ఈ వినాయకుడు చూడండి మన దుల్పేట్ మోడల్ అనమాట. చూసుకోవచ్చు కింద డమరు వచ్చింది, వెనకాల ఆర్చ్ల త్రిశూలం వచ్చింది, అమ్మవారు వచ్చింది, అమ్మవారి కింద సింహం వచ్చింది, ఇటు వచ్చేసి ఇటు శివుడు వచ్చింది అనమాట. శివుడి కింద నంది. బాగుంది ఈ వినాయకుడు. చూసుకోవచ్చు ఇక్కడ మస్తు పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి, మన దుల్పేట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ లోపలనే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి. ఓకే ఒకసారి వచ్చి లుక్ ఇవ్వండి. ఇప్పుడు దాకా ఈరోజు వరకు అయిన అప్డేట్ అనమాట ఇది. ఓకే థ్యాంక్ యూ సో మచ్.